రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గుట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 20వ భాగం 5/12/20. కృష్ణా జిల్లా కాంగ్రెస్ అడ్హాక్ కమిటీ అధ్యక్షత వహించారు. అది చెప్తున్నా. రాజకీయంగా కృష్ణా జిల్లాకు 2 జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఉండకూడదనే భావం నాకు 1940లోనే కలిగిందని ఇదివరకే చెప్పాను. 45లో రాష్ట్ర కాంగ్రెస్ సముద్ధరణ, రాష్ట్ర అసెంబ్లీ అనే పేరుతో చంద్రమౌళి అధ్యక్షుడిగా, సంజీవరెడ్డి, వెంకట్రాజు గారు కార్యదర్శులుగా జరిగింది. కృష్ణా జిల్లా అంతటికీ ఒకే ఒక జిల్లా కమిటీ పెట్టడం జరిగింది. దానికి అధ్యక్షులు కాశీనాథుని పూర్ణ మల్లికార్జునులుగా, ప్రధాన కార్యదర్శి కలపాల సూర్యప్రకాశరావు, సంయుక్త కార్యదర్శి వెత్తకోట రామలింగంగా. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీపై ఆంక్షలు తొలగిపోయాక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఏర్పడిన తిరిగి ప్రకాశం గారు అధ్యక్షులు అయిన అనంతపురంలో కాంగ్రెస్ సంఘ సమావేశం జరిగింది. ముందుగా వెంకట్రావు గారు ప్రకాశం గారితో సంప్రదించి వారి అనుమతి తీసుకున్న మీద మా భావాలకు అనుగుణంగా కృష్ణా జిల్లాకు ఒకే ఒక కాంగ్రెస్ కమిటీ ఉండాలని తీర్మానం సంజీవరెడ్డి, వెంకట్రాజు గారు పెట్టారు. అనంతపురంలో హాజరైన వారిలో దాదాపు 3/4 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఉన్నారు. కానీ పట్టాభి కాళేశ్వరరావులు మాత్రం వ్యతిరేకం. వారు ప్రకాశం గారిని అర్థించారు. ఈ తీర్మానం నెగ్గకుండా 2 కాంగ్రెస్ కమిటీలు ఉండాలని ప్రకాశం గారు తన సహజమైన పెద్దరికంతో ఎజెండాలు ఉన్న విషయం చర్చకు పెట్టకుండానే సమావేశం వాయిదా వేశారు. ఇది నియమావళికి పూర్తిగా వ్యతిరేకం. ఆ రాత్రి సంజీవరెడ్డి గారి ఇంట్లో జరిగిన కార్యవర్గ సమావేశం 3 పెద్దలు సంజీవరెడ్డి, వెంకట్రాజు గారు ఈ తీర్మానం ఉపసంహరించుకోవలసిందిగా అభ్యర్థి. 3 పెద్దల మాటలను వీరు కాదలనేని స్థితిలో పడ్డారు. నేను కార్యసంఘ సభ్యుణ్ణి కాదు, కానీ సమావేశం జరిగే గది వెలుపల ఉన్న వాడిద్దరూ నాతో వచ్చి విషయాలు చెప్పి గత్యంతరం లేని పరిస్థితి వర్ణించారు. అంతటితో ఆ ప్రయత్నం సంక్షేపించడం జరిగింది. 1958లో అఖిల భారత కాంగ్రెస్ సంఘం వారి ఆదేశానుసారం ప్రతి జిల్లాకు ఒకే కాంగ్రెస్ కమిటీ ఉండాలని ఉత్తర్వును అనుసరించి కృష్ణా జిల్లా 2 కమిటీలను కలిపి ఒకే అడ్హాక్ కమిటీ వేయడం అవసరమని భావించబడి అప్పుడు ఉభయ జిల్లాలకు సంబంధించిన పెద్దలను సంప్రదించి సంజీవరెడ్డి, అల్లూరి నన్ను అడ్హాక్ కమిటీ అధ్యక్షుడిగా నియమించి కృష్ణా జిల్లాకు ఒకే ఒక కాంగ్రెస్ కమిటీ తేవాలని నా చిరకాల వాంఛ నెరవేరినందుకు ఆనందించారు. వారి ఒత్తిడిని పురస్కరించుకొని నేను అధ్యక్షుడిగా ఉండటానికి అంగీకరించి జిల్లా అంతటా 9 తాలూకాలు తిరిగి కాంగ్రెస్ సంస్థను పటిష్టం చేయటానికి నా సర్వశక్తులు ఉపయోగించి ప్రధాన కార్యదర్శులుగా మండలి కృష్ణారావు, చెన్నుపాటి రామకోటయ్య, ఉపాధ్యక్షులుగా ఎంఆర్ అప్పారావు, పెమిడేశ్వరరావు గారు నాతో కలిసి పనిచేసి నేను జిల్లా అడ్హాక్ కమిటీ అధ్యక్షుడిగా ఉండగా 27/8/57 ఆంధ్రప్రదేశ్లోని జిల్లా అధ్యక్షుల కార్యదర్శుల సమావేశం గాంధీ భవనంలో జరిగి మొరార్జీ దేశాయి హాజరయ్యారు. దేశాయి గారు ప్రారంభం నుంచి తుది వరకు ధర్మబోధ, హితబోధ చేసి కాంగ్రెస్ వాదులను తిరుగుబాటు చేస్తున్న వారి మీద క్రమశిక్షణ తీసుకోవటం కంటే వారి వ్యతిరేక ప్రవర్తన గల కారణాలు అన్వేషించి అవి తీర్చడం ఉచితమనే భావన అంగీకరించి రాజకీయంగా వివిధ వర్గాలు ఐకమత్యంగా ఉండటం వల్లని 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పొందిందని, తర్వాత ఉప ఎన్నికల్లో అపజయం పొందడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వహణ మీద, ప్రభుత్వ మండలి మీద కొంత వ్యతిరేకత వారికి కొందరు చెప్పడం వల్ల ఈ ఉద్ఘాటన జరిగిందని మేము అనుకున్నాం. ముఖ్యమంత్రి సంజీవరెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు పెడతల రంగారెడ్డి గారు సవినయంగా తెలివితేటల రాష్ట్ర పరిస్థితులను ఆయనకు అవగాహన చేసి సౌమ్యంగా పరిస్థితులను నచ్చజెప్పే ప్రయత్నం చేసి పెద్దలు కాళేశ్వరరావు గారు, మాడపాటి పంతులు గారిని తాము గౌరవించిన పద్ధతిని, సామరస్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాలు తాము సరిదిద్దు వస్తున్న విషయం కూడా చెప్పి అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న కొండా లక్ష్మణ్ బాబూజీ గారు
ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కమిటీని బలపరుస్తూ వారి నిర్వహణను ప్రశంసిస్తూ మాట్లాడారు. బై ఎలక్షన్లో ఈ ఓటమి అబ్బాయి కాంగ్రెస్లో కూడా జరిగిందనే విషయం గుర్తు తెచ్చారు. మిగతా మంత్రులు వెంకట్రావు గారితో సహా మాట్లాడటం సముచితం కాదను అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అల్లూరి సత్యనారాయణరాజు గారు ఆ వాతావరణానికి అసంతృప్తి చెంది మాట్లాడటానికి సంసిద్ధమై, మొరార్జీ గారు మీరు అనారోగ్యంగా ఉన్నారు, తర్వాత మీరు నాతో ఏకాంతంగా మాట్లాడవచ్చు అని ఆయన్ని మాట్లాడనివ్వకుండా వారి లేనప్పుడు మాట్లాడటం ప్రథమ కర్తవ్యంగా భావించి మాట్లాడారు. అయితే నేను ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడలేదు. తెలుగు మొరార్జీ గారికి అర్థం కాదు. కాబట్టి నేను ఇంగ్లీష్ పదాలు మధ్య హెచ్చుగా దొల్లిస్తూ నా సంభాషణ కొనసాగించాను. నా ఉపన్యాస సారాంశం ఇది. 7 కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ వారిలో గ్రూపు తత్వాలు బలపడ్డ కాంగ్రెస్ సంస్థకు బలహీనమని 1955 ఎన్నికల్లో కులతత్వవాదులను చెరకాలం ముంచి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటున్న వారి కమ్యూనిస్టులను ఓడించడంలో కాంగ్రెస్ ముద్ర వేసి శాసనసభ్యులుగా నిలబెట్టడం ఈ అరాచకత్వానికి తిరుగుబాటు తత్వానికి కారణం అయినాయని ఇరు పార్టీల వాదనలు విని ఖచ్చితమైన నిర్ణయాలు ఇవ్వడంలో అఖిల భారత కాంగ్రెస్ సంఘం వారు ఆలస్యం చేయటం, వెనుక ముందాడటం, ఏదో విధంగా సమాధాన పరచడం, అపీజ్మెంట్ అండ్ వేవరింగ్ పాలసీ రాష్ట్ర కాంగ్రెస్ పాలనకు రాష్ట్ర కాంగ్రెస్కు నష్టదాయకంగా ఉందని హైకమాండ్ ఈ పద్ధతిని మార్చుకోవటం అత్యవసరమని 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి విశ్వాసరాహిత్య తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన అసెంబ్లీ అభ్యర్థి పెదవాళ్ళు కాంగ్రెస్ అధ్యక్షుడు దేవర్ గారు పోలవారు వేయడం, ఆశీర్వదించడం ఎలాంటి రాజనీతో చిరకాలం కాంగ్రెస్ వాదిగా ఉన్న మాబోటి వాళ్ళకి అర్థం కావటం లేదని, కాంగ్రెస్ వారిలో సంస్థ ఎడల భక్తి నశిస్తే క్రమశిక్షణ చర్యల ద్వారా సరిదిద్దటం అత్యవసరమని మహాత్ముని నాయకత్వంలో పూర్వం నిజాయితీ గౌరవం గల మహాపెద్దలు పూజ్యులు సుభాష్ చంద్రబోస్ వారి డాక్టర్ ఖరేలపై క్రమశిక్షణ చర్యలకు నిదర్శనమని, కమ్యూనిస్టు వ్యతిరేకతలో ఈ సమాధానపూర్వక రాజీకి అఖిల భారత నాయకులు ప్రోద్బలమే కారణమని, దాని పర్యవసానమే ఇది అని కొంత విమర్శనాపూర్వకంగా మాట్లాడారు. నా ఉపన్యాసంలో హెచ్చు ఇంగ్లీషు మాటలు వేయడం వల్ల వారు అర్థం చేసుకున్నారు. మధ్య పెడతల రంగారెడ్డి గారి చేత తర్జుమా చేయించుకోవటం కూడా జరిగింది. అప్పుడు నన్ను గురించి అడిగారు. 1920 నాటి నుంచి కాంగ్రెస్ వాదులని పట్టాభిగారు ప్రెసిడెంటుగా ఉండగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని నా చరిత్ర. తర్వాత వారు ఏం మాట్లాడు, నేను ఈ ఫ్యాక్టులకు వ్యతిరేకమే, ఆ ఫ్యాక్టులు నా అభిప్రాయానికి భిన్నంగా జరిగాయి అని మాత్రం చెప్పి తర్వాత సభ ముగించి నా మిత్రులు నన్ను నా సంభాషణను ప్రశంసించారు. మిత్రులు వెంకట్రావు, సంజీవరెడ్డి, సత్యం గారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న తర్వాత మొరార్జీ దేశాయి గారి బసలో నేను మరలా వారిని కలిసి నన్ను వారు చాలా ఆప్యాయంగా ప్రేమతో నా వయస్సు గురించి అడిగారు. నేను చెప్పిన తర్వాత నేను మీకంటే 3 సంవత్సరాలు పెద్ద సుమి అన్న. అవును, తాము నాకంటే 60 విధాల పెద్దలు పూజ్య, మాకు నాయకులని నేను సమాధానం. అయితే కాంగ్రెస్లో మీరు 1920 వచ్చారు, నేను 30 వచ్చాను. కాంగ్రెస్ సేవలో మీరే సీనియర్ అని చలోక్తిగా మాట్లాడు. కొంత నా ఎడల అభిప్రాయం కలగజేసుకొని అప్పటి నుంచి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు వారిని కలుసుకోవడం, వారు హైదరాబాదు వచ్చినప్పుడు దర్శించడం, ఆప్యాయతతో ప్రేమతో మాట్లాడటం ఈనాటికి జరుగుతూనే. అందుకు నేను ముఖ్యంగా ఆనందపడతాను. అధికార వికేంద్రీకరణ సూత్రాన్ని మొదట సూచించింది బల్వంత రాయ్ మెహత్. దాన్ని అనుసరించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక శాసనం చేసింది. కానీ సమగ్రంగా శాసనం చేసి రాష్ట్రమంతటా అమల్లోకి తెచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్. అప్పుడు ముఖ్యమంత్రి సంజీవరెడ్డి, ప్లానింగ్ మంత్రి విబి రాజు. దీని గురించి ప్రాథమిక చర్చకు కాంగ్రెస్ పార్టీ ఒక ఉపసంఘాన్ని నియమించి అందులో నేను, పళ్ళం రాజు, నూకల రామచంద్రారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కల్లూరి సుబ్బారావు, మంతెల వెంకట్రాజు ప్రథమంలో ప్రభుత్వం తయారు చేసిన బిల్లులో కలెక్టర్ను జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది. మేము దానికి వ్యతిరేకించాం.
మా సూచనలు అనుసరించి ప్రజల సమ్మతిని పొందిన అధికార ఇతరుడు అధ్యక్షుడిగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. మా సవరణ పార్టీ పూర్తిగా అంగీకరి ఉపసంఘం తరపున సవరణలన్నీ పార్టీ సమావేశంలో నేను ఉపపాదించడం ప్లానింగ్ శాఖ మంత్రి విబి రాజు, వల్లూరి బసవరాజు సమన్వయ భావంతో వెంకట్రావు, సంజీవరెడ్డి గారు అది వరకు మంత్రివర్గ అభిప్రాయాలకు భిన్నంగా కూడా మా అభిప్రాయాలకు తగినంత విలువైచి రూపురేఖలు దిద్దటం జరిగింది. అది నాకు మిక్కిలి ఆనందం కలిగి నేడు అడ్హాక్ కమిటీ ప్రెసిడెంట్గా పంచాయతీ సంస్థల నిర్మాణ విషయంలో ఎక్కువ శ్రమ పడటం జరిగింది. పంచాయతీ బోర్డు అధ్యక్షుడు మెజార్టీ అభిప్రాయాలు అనుసరించే సమితి అధ్యక్ష ఉపాధ్యక్షులుగా కాంగ్రెస్ అభ్యర్థులను నియమించారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ నిర్వహణలు గురించి అజమాయిషీ చేయటానికి నియమించబడిన ప్రదేశ్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడు పివి నరసింహారావు గారు కొన్ని సమితి సమావేశాలకు హాజరై నేను అనుసరించే పద్ధతికి సంతృప్తి చెంది మమ్మల్ని అభినందించారు. పివి నరసింహారావు గారి కరీంనగర్ జిల్లా అడ్వకేట్, బహుభాషల ఎందు పాండిత్యం ప్రకర్ష కలవాడు. తెలంగాణలో హెచ్చు భాషలందు పండితులుగా గౌరవింపబడే రాజకీయవేత్తలలో బూర్గుల రామకృష్ణరావు గారు తర్వాత ఈయనే చెప్తారు. సంజీవరెడ్డి, బ్రహ్మారెడ్డి గారుల మంత్రివర్గాల్లో మంత్రి. ప్రశ్నల కాలంలో వీరి చాకచక్యం చూడాలి. బ్రహ్మారెడ్డి గారి హయాంలో విద్యాశాఖకు తోడు పార్లమెంటరీ వ్యవహారాలను కూడా వీరు బహు సమర్థతతో నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఎక్కువ సహకారిగా ఉంటూ ప్రతిష్ట పొందారు. ఆంధ్రప్రదేశ్లోనే మేధావంతుల ప్రథమ శ్రేణిలో వీరిని గౌరవించతగిన ఉభయ శాసనసభ ఉప ఎన్నిక బందరు పట్టణం ప్రతినిధి అయిన రమణన్నయ్య నాయుడు చనిపోయారు. స్థానే డాక్టర్ అచ్యుతరామయ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా మా సూచనపై నిర్ణయించారు. డాక్టర్ అచ్యుతరామయ్య గారికి నేను మంచి పేరున్న శక్తి సామర్థ్యాలలో పలుకుబడిలో వీరికి రమణయ్య గారికి పోలికే లేదు. ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా మిగతా అన్ని పార్టీలు, సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టులు కాంగ్రెస్లో నుంచి విడిపోయిన వర్గం కలిసి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి అదివరలో కాంగ్రెస్లో ప్రముఖంగా సేవ చేసిన కాంగ్రెస్ భక్తుడిగా ఉన్న మాజీ చైర్మన్ పోతరాజు చలపతిరావు గారిని అభ్యర్థిగా పెట్టారు. జిల్లాలో చాలా పలుకుబడి గల ప్రముఖ వారి అయిన కాకాని వెంకటరత్న గారు కొన్ని అభిప్రాయ భేదాల వల్ల కాంగ్రెస్ వదిలి మళ్ళీ ఈ ఎన్నికల భారం అంతా తనపైన వేసుకొని కాంగ్రెస్కు వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ తరఫున అహర్నిశలు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి సర్వశక్తులను వినియోగించడం కాంగ్రెస్ అభ్యర్థి గెలవటం కష్టతరమనే అభిప్రాయం ఏర్పడి కాంగ్రెస్ అభ్యర్థి జయానికై చల్లపల్లి రాజా గారు భూరి విరాళం ఇవ్వటమే కాక తన పలుకుబడినంతా ఉపయోగించారు, పనిచేశారు. వారికి నా అభినందన. జిల్లా అడ్హాక్ కమిటీ ఉపాధ్యక్షుడు, శాసనసభ్యుడు బంటుబెల్లి సమితి అధ్యక్షుడు పిన్నింటి ప్రమిడేశ్వర్, జిల్లా కార్యదర్శుల్లో ఒకరైన తమ్మాబత్తుల లక్ష్మీ నరసయ్య చిరకాలంగా పట్టణ సంఘ కార్యదర్శిగా, ప్రముఖ కార్యకర్తగా, కొంతకాలం మున్సిపల్ కౌన్సిలర్గా ఉండి మంచి కార్యనిర్వహణ శక్తి గల శ్రీ వెన్నకోట రామలింగం ఉత్సాహవంతుడైన నిర్మాణ కార్యక్రమ నిర్వాహకుడు చాపరాల బ్రహ్మానందం మాతో అహర్నిశలు చాలా కష్టించి పనిచేసి మేము మిత్రుల నుంచి కావలసిన ధనం కూడా వసూలు చేసి ప్రచారం కోసం ఖర్చు పెట్టి డాక్టర్ అచ్యుతరామయ్య గారి ధనం ఏమీ ఖర్చు పెట్టకుండానే ప్రజల సహకారం వల్లనే ఎన్నికల సంరంభం సాగింది. ఆ రోజుల్లో ఆయన చాలా అనారోగ్యంగా కూడా ఉంది. ఎన్నికలు ఇంకా 2-3 రోజులుండగా సంజీవరెడ్డి ప్రచారానికి అక్కడికి వచ్చి కార్యక్రమాలు మేము జయప్రదంగానే గడిపాం. పెడనలో ఆఖరి మీటింగ్ పూర్తి చేసుకొని బెజవాడ పెడుతుండగా రాత్రి 10 గంటలప్పుడు సంజీవరెడ్డి అన్నగారు నిస్పృహతో నిరుత్సాహంగా పెడుతున్నాను అన్నారు. ఎంచేత ఎన్నికలలో ఓడిపోతామని కారణం కలెక్టరు, డిఎస్పీ వగైరా ఉద్యోగులు. మాజీ చైర్మన్ కోళ్లపర్తి నరసింహారావు గారు అలాంటి అభిప్రాయం వెలిబుచ్చినట్టు చెప్పారు. అలా కాదు, ఇది వారం రోజుల నాటి మాట. రోజు రోజుకు మనం పుంజుకున్నాం. మన బలం ఇప్పుడు జయధ్రువపడే ధ్రువం అనే పరిచయ స్థితికి వచ్చి 5,000కు తక్కువ లేని మెజారిటీతో ఈ సీటు మీకు ఇస్తా అని చెప్పి 7,500 ఓట్ల మెజారిటీతో మేము గెలిచాం.
ఆనాడు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ వ్యతిరేకులంతా సమిష్టిగా వారి సర్వశక్తులు కేంద్రీకరించి కాంగ్రెస్ అపజయానికి గురి చెయ్యాలని చేసిన ప్రయత్నాలన్నీ ప్రజాభిమానం ప్రజాబలం ఉండటం చేత కాంగ్రెస్ ముందు వమ్మైపోయి కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిష్ట ఇనుబడించింది. నా తరువాత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎంఆర్ అప్పారావు ఏకగ్రీవంగా నేను కార్యవర్గ సభ్యుడిగా ఉండి అవసరమైన సలహాలు ఇస్తాను. ఎంఆర్ అప్పారావు వీరిని ఉయ్యూరు కుమారరాజా అంటారు. ఉయ్యూరు సంస్థానంలో ముఖ్యమైనది ఉయ్యూరు సంస్థ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి లొంగకుండా కొంతకాలం వీరితో యుద్ధం చేసిన వీర యోధులు పరాక్రమవంతులు వీరి పూర్వీకులు. ఈ యుద్ధం 1780 నుంచి 90 వరకు ఈ కాలంలో వీర కట్టబొమ్మ ఈస్ట్ ఇండియా కంపెనీకి లొంగకుండా వారితో ధర్మయుద్ధం చేసి వీర స్వర్గం అలంకరి వీర కట్టబొమ్మను ఆంధ్రుల అగుట మనకు గర్విస్తూ ఆనందం చెప్పదగి ఈ వీర యోధిని గురించి సినిమా కూడా తీసి ఆయన నామస్మరణ స్మృతులు మనకు కలగజేసిన వారిని ప్రశంసిస్తున్నాం. మాజీ నూజివీడు సంస్థానాధీశులు నారయ్య అప్పారావు గారు సంగీత సాహిత్య పోషకుడుగా ప్రసిద్ధి పొంది ఉయ్యూరు సంస్థానాధీశులు వీరి పూర్వీకులు మేకా వెంకట నరసింహ అప్పారావు గారు ధర్మ అప్పారావుగా ప్రతిష్ట పొందారు. వీరి తండ్రి వెంకటాద్రి అప్పారావు గారు కవి పండితుడు కళారాధకుడు. విజయవాడలో నేటి ప్రభుత్వ కళాశాల స్థాపకుడు వీరు. ఎంఆర్ అప్పారావు గారు పట్టభద్రులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సిండికేటర్లలో చాలా కాలం నుంచి సభ్యులు, తాత్కాలిక ఉపాధ్యక్షులుగా కూడా. 1948లో ఆంధ్ర మహాసభకు వీరు అధ్యక్షులుగా ఉన్నప్పుడే మనకు ఆంధ్ర రాష్ట్రం సిద్ధించి 1946 నుంచి వీరు అసెంబ్లీ సభ్యులుగా ఉన్నారు. 1952లో ఆంధ్ర ప్రాంతంలో చాలామంది కాంగ్రెస్ ప్రముఖులు ఓడిపోయిన వీరు హెచ్చు మెజారిటీతో సభ్యులు. వీరి ప్రజాసేవ తత్పరతదే వీరికి అలాంటి గౌరవ స్థానం సమయం. 1943లో ఆంధ్ర నాటక కళా పరిషత్ స్థాపించబడిన నాటి నుండి సంఘాధ్యక్షులుగా ఉండి ఆంధ్ర కళా సంస్కృతి సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడు. ఆంధ్ర కళారాధన ఆయన మత విధిగా భావించారు. ఆయన కళా తపస్సు సంగీత సాహిత్యాభిరుచి గల రాజకీయవేత్తలలో బెదవాడ గోపాలరెడ్డి గారి తర్వాత స్థానం ఆయందే. మంచి స్నేహశీలి, నిష్కపటి, నాకు సన్నిహిత మిత్రుడు. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనప్పుడు పెద్ద విందు చేయటమే కాక హైదరాబాదులోని సంగీత కళాశాల బోధనాచార్య శ్రీ దంతాత్ వారి భార్య శ్రీమతి దమయంతి దంతాత్ గారి సంగీత కచేరీ చేయించి అందరినీ ఆనందింపచేశారు. ఆయన మన రాష్ట్ర ప్రభుత్వంలో సంస్కృతి శాఖ మాత్యులుగా పనిచేశారు. అందుకు నేను తాత్కాలికంగా మైత్రి ఆనందిస్తాను. నేను కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు నన్ను అభినందిస్తూ నా స్వీయ చరిత్ర రచించాలని సూచించారు. వారి సూచన నేను ఆచరణలో పెట్టిన చాలా సంతోషించగలరని భావి. వీరి రచన ప్రజాస్వామ్య సోషలిజం, ఉమర్ ఖయ్యాం, యానీ గోన్ ప్రసిద్ధ గ్రీకు నాటకానికి తెలుగు అనువాదం, ఆంధ్ర సాంస్కృతిక చరిత్ర. ఆంధ్రదేశంలో కుమారరాజా గారంటే గంపెలగూడెం కుమారరాజా, కోటగిరి వెంకట కృష్ణారావు గారంటే కాంగ్రెస్ నాయక రంగంలో వాళ్ళంతా అనుకున్నారు. 1920 నాటికే ఆయన జాతీయవాది. తిలక్ గారి రాజకీయ ప్రభావం ఆయనపై మంచి వక్త. 1920 ఆగస్టు 1వ తేదీన బెదవాడలో జరిగిన జాతీయవాదుల సభలో ఆ సంవత్సరమే గుడివాడ తాలూకా బెదమద్దాలిలో జరిగిన మద్రాసు రాష్ట్ర మంత్రుడు శ్రీ పానుగల్లు రాజా ప్రభుత్వ సభకు పోటీగా బల్లిపల్లిలో జరిగిన సభలో ఆయన ఉపన్యాసాలను అందరూ మెచ్చారు. దేశభక్తిని ఉద్దీపింపజేసే నాటకాలను వీరబొబ్బిలి, పాదుషా పరాభవం వగైరాలు రచించారు. నేను ఆ నాటకాలను చదివి వారి యందు గౌరవం పొందాను.
1920లో మహాత్ముడి రాజకీయ ప్రబోధం ఆయన్ను కథన రంగంలోకి ఉరికి జమీందారీ కుటుంబంలో వారు రాజకీయ రంగంలో ప్రముఖ పాత్ర వహించిన ఘనత ఆంధ్రదేశంలోనే కాదు దక్షిణ భారతంలో ఆయనకు ఆయన సహచారుడు పేట బాపయ్య గారు ఆనాటి రాజకీయ రంగంలో సర్దార్ పేట బాపయ్యగా ప్రసిద్ధి చెందారు. చాలా కాలం జిల్లా కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిగా, రాష్ట్ర సంఘ సభ్యుడిగా, శాసన సభ్యుడిగా పనిచేసి కీర్తి ప్రతిష్టలు పొందారు. గౌరవ మర్యాదలు సంపాదించుకున్న వృద్ధ కాంగ్రెస్ నాయకుడు నేడు కూడా వెంకటకృష్ణారావు గారు ఆంధ్ర రాష్ట్ర సంసిద్ధికి కూడా పాటుపట్టజేసి 1921లో బరంపురంలో జరిగిన ఆంధ్ర మహాసభ కుమార్ రాజా గారు అధ్యక్షత వహించి వారి సహజ శైలిలో నిప్పులు వెలికించే తమ ఉపన్యాసంతో సభికుల ఉత్సాహాన్ని ఆనందాన్ని కలగజేశారు. వారి ఉపన్యాసంలో రాజద్రోహం ఉన్నదేని నేరారోపణతో వారిని తెలుగు ప్రయాణంలో అరెస్టు చేసి రాజద్రోహి నేరం కింద సంవత్సరం కఠిన శిక్ష విధించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఆంధ్రరత్న దుగ్గిరాల సహితం బరంపురంలో అరెస్టు చేసి శిక్ష విధించి జైలుకు పంపడం జరిగింది. వీరిరువురు సన్నిహిత మిత్రులు కూడా. విశేషం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ పట్టాభి సీతారామయ్య పంతులు గారి అరెస్టు చేయకపోవడం నిజంగా ఆంధ్ర మహాసభకు రాజకీయాలతో సంబంధలే. ఆయన సభాధ్యక్షత వహించిన కుమార్ రాజా గారిని అరెస్టు చేయడం, కఠిన శిక్ష వేయడం. రాజకీయాల్లో వీరికి అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు గారు 1922లో జైలు నుండి వచ్చాక యువజన మిత్రులతో ఆంధ్రదేశమంతటా సంచారం చేసి కాంగ్రెస్ సందేశం ప్రజలకు అందజేసి మన్ననలు అందుకున్న కుమారరాజ్ 1930 ఉప్పు సత్యాగ్రహంలో తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలకు సమిష్టిగా వీరి నాయకత్వాన్ని బందరు దగ్గరగా ఉన్న చిన్నాపురం ఉప్పు సత్యాగ్రహం జరపడం, వందలాది మైళ్ళ యాత్ర చేయటం జరిగింది. 1930 వెల్లూరులో వీరు ఏ క్లాసులోని మేము బి క్లాసులో ఖైదీలుగా ఉండి వారానికి ఒక రోజున కలుసుకొని సన్నిహిత రాజకీయాలు మాట్లాడేవారు. నేడు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న నంబూదిరిపాల్ ఆ రోజు వెల్లూరు జైలులో వీరికి సన్నిహిత మిత్రుడు, విడరాని జంటగా ఉండేవారు. వెల్లూరు జైల్లో ఏ క్లాసు వీరికి వచ్చిన అవకాయ వగైరా పచ్చళ్ళు బి క్లాసులో ఉన్న మాకు కూడా పంపేవారు. మాతో ఉన్న పేట బాపయ్య, నల్లూరి పాపయ్య గారు వీరికి ఆంతరంగికం. నల్లూరి పాపయ్యారి స్వగ్రామం పటమట, పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘానికి అధ్యక్షులుగా ఉండి ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళారు. వెల్లూరు జైల్లో మేము కలిసి ఉన్నాం. 1927, 28 బెదవాడ తాలూకా బోర్డు అధ్యక్షులుగా ఉండి సమర్థుడైన పాలకుడుగా ప్రతిష్ట పొందారు. సహకార ఉద్యమంలో ఆయన అందవేశం చేయి కృష్ణా జిల్లాలో పలుకుబడి గల యువ నాయకుల్లో పట్టుదల సాహసాలు వీరిసం. మేమందరం జైలు నుండి విడుదల అయ్యాక 1932లో విశాఖలో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సమావేశంలో యువకులకు నాయకత్వం లభింపచేయవలసిందిగా మేము చేసిన అభ్యర్థనపై ఔదార్యము ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ఆశీర్వది వెంకటకృష్ణారావు గారిని అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకొనేటు చేసి అప్పుడు వీరికి ప్రధాన కార్యదర్శి రాజకీయ గురువు కాళేశ్వరరావు గారే. నేను కృష్ణా జిల్లా అడ్హాక్ కమిటీ అధ్యక్షుడిగా ఉండగా షష్ఠి పూర్తి ఉత్సవం జరిపిన తర్వాత నాకంటే 5 ఏళ్ల పెద్దయిన వెంకటకృష్ణారావు గారి కవులు మిత్రులు జన్మదినోత్సవం ఘనంగా చేసి సన్మానించి నిశ్చయించుకొని వారి అభిప్రాయాన్ని తెలుసుకొనగా నాకంటే చిన్న అయిన ముందు షష్ఠపూర్తి ఉత్సవం చేసుకున్న మిత్రుడు బ్రహ్మయ్యను అధ్యక్షుడిగా పిలవాల్సిందిగా వారు చెప్పినందుకు నన్ను అధ్యక్షుడిగా ఆహ్వాని గంపలగూడెంలోనే ఈ షష్ఠిపూర్తి మహోత్సవం జయప్రదంగా నా అధ్యక్షతన జరిగింది. ఈ మహోత్సవం జరపడానికి బాధ్యత పెద్దరికం వహించింది ఉయ్యూరు కుమారరాజా ఎంఆర్ అప్పారావు. ఆయనప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అమాత్య. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రధాన ఉపన్యాసం. కుమారరాజా గారి రచనల గురించి వారు చక్కని ఉపన్యాసం చేశారు. పేట బాపయ్య వగైరా మిత్రుల ఉపన్యాసాలు జరిగాయి. కుమారరాజా గారి కుమారుడు విశ్వనాథరావు లయోల కాలేజీలో అధ్యాపకుడుగా ఉన్నారు. ఆయన రాసిన కొన్ని పద్యాలు
ఈ సభలో మరొకరు చదువుగా అందరూ ఆనంది విశ్వనాథ సత్యనారాయణ గారును విశ్వనాథరావు గారి పద్యాలను మెచ్చుకుంటూ కవితా రంగంలో తండ్రి గారి స్థానాన్ని కుమారుడు భర్తీ చేయగలడని ఆశీర్వదించి కుమార రాజా గారు ఆనంద బాష్పాలతో సమాధానం ఇచ్చారు. ఈ యువజన నాయకుడిగా మేము గౌరవించిన వెంకటకృష్ణారావు గారి షష్ఠి పూర్తి ఉత్సవానికి అధ్యక్షత వహించి వారిని అభినందించి వారి దేశ సేవను సింహాలోవలోకనం చేసుకునే అవకాశం కలిగినందుకు ఆనందించి మహాత్ముని హరిజన ఉద్యమం కార్యక్రమం ప్రచారానికి పూర్వమే 1930లోని వీరి స్వంత దేవాలయంలో హరిజనులకు ప్రవేశం చేయటమే కాక హరిజన పిల్లలు పెంచుకొని పెంచి పేరంటాలు చేసిన ధన్యుడు. ఆయన కుమారుడు ముగ్గురు వేరువేరుగా ఉంటూ ఉన్న ఈ హరిజన దత్తత కుమార్తె బిడ్డలుగా చూసుకుంటూ వారి మంచి చెడ్డల బాధ్యత నేటికి వహిస్తున్న పూజ్యుడు వెంకట కృష్ణారావు వారికి నా అభినందన. కృష్ణా జిల్లా పురాతన బందర్రేవు పట్టణం ప్రధాన కార్యస్థానం. తూర్పు కృష్ణా కాంగ్రెస్ కార్యవర్గ స్థానం కూడా అక్కడే. బెదవాడ, గన్నవరం, నూజివీడు, తిరువూరు, నందిగామ తాలూకాలు విజయవాడ కూడలవట చేత పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ కార్యస్థానం బెదవాడ. నేను బందర్లో కాంగ్రెస్ వ్యవహారాలపై వెళ్ళినప్పుడు తరచూ నా మిత్రుడు వేమూరి జగపతి రామయ్య, వెంకటరత్నం గారులకు అతిథిగా ఉండేవాడిని. మాకు కొంత దూరం బంధుత్వం కూడా ఉంది. బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ. ఓయర తండ్రి వెంకయ్య గారు చాలా ఔదార్యమని కమిషన్ వ్యాపారం పెట్టి బందర్లో స్థిర నివాసం ఏర్పరచుకొని వీరి ముఖ్య స్థానం మా గ్రామానికి మైల్ దూరంలో ఉన్న దేవరకోట. ఈ గ్రామస్తులు కొందరు బందర్లో కమిషన్ వ్యాపారం 100 సంవత్సరాల క్రితమే పెట్టడం జరిగింది. నేడు చాలామంది కమ్మవారి ఈ వ్యవసాయంతో వ్యాపారమై ప్రవృత్తిగా సాగి ఈ జగపతి రామయ్య తాలూకా జిల్లా బోర్డులో ఉద్యోగస్తుడు. వెంకటరత్నం కమిషన్ వ్యాపారంలో తండ్రి గారికి సహాయం. వీరి వాళ్ళ బందర్లో పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యాపారులలో ముఖ్య ప్రధానులని చెప్ప మంచి స్నేహం సాగం పాత్రుడు, ఔదార్యం కలవ. వీళ్ళిద్దరూ ఉన్నతిగా భావించి ఆనందిస్తూ వీరి బిడ్డలు విద్యావంతులై ఉద్యోగాల్లో ఉన్న ఆశీర్వచన. గుడివాడ తాలూకా నిమ్మలూరు గ్రామస్తుడు ఆత్మూరి వెంకటరామయ్య విద్యార్థిగా ఉన్న నాటి నుంచి నాకు మిత్రుడు. ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న ఉద్యోగిగా ప్రవేశించిన ఈయన నేడు 1200 రూపాయల జీతం తీసుకుంటున్న ఆఫీస్. ఈయన తరచూ నన్ను తన ఇంట అతిథిగా సత్కరిస్తూ తన అగ్ర సోదరుడి భక్తిగా శ్రద్ధతో చూశారు. తన ఔన్నత్యానికి నా ఆశీర్వచనాలు కారణమని మిత్రులతో చెప్పారు. పరాత్రుడు వీరి కుటుంబాన్ని ఆశీర్వదించుగా 1920 నుంచి 26 వరకు విజయవాడకు కాంగ్రెస్ కార్యకలాపాల్లో రైతు కాంగ్రెస్ నిర్వాహక సందర్భంలో నేను మిత్రులతో వచ్చి నాకంటే 3-4 సంవత్సరాల పెద్ద మిత్రుడైన పర్వతనేని శేషయ్య గారు, భూషయ్య గారి మేడలు ఉండేవారు. వారి తండ్రి మల్లయ్య గారు కృష్ణా జిల్లాలోనే ప్రసిద్ధి. వీరి తమ్ముడు వెంకటరత్నం గారు నా సహాధ్యాయి. గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు కళాశాల స్థాపకులలో పాలక సంఘాధ్యక్షుడిగా ఉన్నారు. మరొక తమ్ముడు రామకృష్ణయ్య నాకు ఆత్మీయ. భూషయ్య గారు కొంతకాలం మద్రాస్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. నేను బళ్ళారి జైలు నుంచి మధుర జైలుకు బదిలీ అయ్యే రోజున వచ్చి మమ్మల్ని కలుసుకొని మా యోగక్షేమాలు విచారించి మా ప్రయాణం సుఖతరం అవ్వటానికి మిత్రులతో మాట్లాడి వారితో నా మిత్రుడు కాజా వెంకట్రామయ్య గారు వచ్చారు మమ్మల్ని చూడటానికి. ఈయన ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించబడిన నాటి నుంచి ఇవాల్టి వరకు ప్రధాన కార్యదర్శి. ఈ కార్యనిర్వహణలో శ్రీ ఎంఆర్ అప్పారావు గారి సహచరుడు, గుడివాడ అక్కినేని కళాశాల స్థాపకుల్లో ఒకరు, కార్యదర్శి కూడా. ఆంధ్ర సినిమా రంగానికి వీరి స్థానం విశిష్టమైంది. 1928లో కూడా నా ప్రియమిత్రుడు కొల్లిపర సూరయ్య గారు సాహితీ పత్రిక పెట్టి దానికి సొంత ముద్రాక్షరశాల ఏర్పాటు చేసి విజయవాడలోనే ఉంటూ ఉండేవారు. 1926లో స్వరాజ్య పార్టీ తరఫున కృష్ణా జిల్లా శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థి అని వేరొక చోట వ్రాసి వారి ఇంటి ఆవరణలోనే నా చిన్ననాటి మిత్రుడు ఘంటసాల కాపుర
వేమూరి నాగయ్య వారి తాతగారి నాటి నుంచి గల కమిషన్ వ్యాపారం సాగిస్తూ ఉండే. వీరిద్దరికీ నేను విజయవాడ అతిథి. వేమూరి నాగయ్య గారు ఉప్పు సత్యాగ్రహంలో ప్రముఖంగా కాంగ్రెస్ ప్రచారం చేసి శ్రీ ముట్నూరి వారి ఆశీర్వచనాలు అందుకున్నవాడి. గుడివాడ తాలూకా గుడ్డవల్లేరు కాపురస్తులు యువకుడు గారపాటి వెంకటేశ్వరరావు అచ్చయ్య సోదరు 37 శాసనసభ ఎన్నికల్లో మిత్రుడు. వారు 1945 ప్రాంతంలో విజయవాడ వ్యాపార రీత్యా కుదురుకొని మరొక చోట వ్రాశారు. నా మిత్రుడు వీరపనేని గోపాలకృష్ణయ్య గారు వారు విజయవాడలో బస ఏర్పాటు చేసుకుని వ్యాపారి అయ్యారు. వారితో నాగ్గల రాజకీయ స్నేహం వల్ల వీరి ఎండ్లలోనే నేను నా మిత్రుడు పునాదిపాడు వాస్తవ్యులు మద్దారి జగన్నాథం గారు వారి మిత్రులతో ఉంటూ రాజకీయ కలాపాలు చూసుకునేవారు. పునాదిపాడు వాస్తవ్యులు మిత్రుడు అనుమోలు శేషగిరిరావు గారు 1932 నుంచి కాంగ్రెస్ వాది. ఒకసారి జైలు యాత్రలో జారి వెళ్ళారు. వారు నేడు విజయవాడ రైస్ మిల్ వ్యాపార ప్రముఖుల్లో 58 నుంచి వారికి నాకు సన్నిహిత మైత్రి. ఆనాటి నుండి నేను తరచూ వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండే. శ్రీ తమ్మా నాగిరెడ్డి ఇంటర్ చదువుతూ మహాత్ముని పిలుపును అనుసరించి రాజకీయాల్లో దిగి అనేక కష్ట నష్టాలు గురై దేశ సేవయే అసిధార వ్రతంగా ఆచరిస్తున్న ఉత్సాహి. తూర్పు కృష్ణా జిల్లాలో గొళ్లపల్లి రామబ్రహ్మ గురుమద్దారి వారిని కాంగ్రెస్ వద్ద శ్రోత్రియులుగా భావిస్తాం. ఇది మహాత్ముని ఆశీర్వచనాలతో తూకం వేసి ఆచరించాలని కోరుతూ ఉండేవారు. వీరు కొంతకాలం కృష్ణా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. ఏదైనా అన్యాయం జరుగుతూ ఉందని తెలిస్తే సత్యాగ్రహానికి మొదలుపెట్టేవారు. ఏమాత్రం స్వార్థం కోరని కాంగ్రెస్ కార్యకలాపాలు రైతు సమస్యలను నాకు పూర్తిగా తోడ్పాడి ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చడానికి శ్రమ చేసిన మిత్రులకు ఆయా సందర్భాలు చెప్పి దివితాలుగా చినముత్తే పునుకొల్లు సీతారామాంజనేయ వీరు దివితాలుగా కాంగ్రెస్ అధ్యక్షులుగా, తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, కృష్ణా జిల్లా బోర్డు సభ్యుడిగా ప్రజాసేవ చేసిన దివితాలుగా పెడసనగల్లో యార్లగడ్డ వెంకటకృష్ణారావు తాలూకా జిల్లా కాంగ్రెస్ కార్య సంఘాల్లో సభ్యుడుగా మంచి ఆలోచన శక్తి సామర్థ్యాలు కలమిది. పెడసనగర్లో చాలా కాలం క్రితమే మిడిల్ స్కూల్ పెట్టించి దాన్ని హై స్కూలుగా చేయించి దాని చక్కనిగా భవన నిర్మాణాన్ని కూడా కృషి చేయటమే కాక హరిజన హాస్టల్ స్థాయి దాన్ని జయప్రదంగా విద్యార్థులకు హెచ్చు సంఖ్యతో ఆప్యాయతతో ప్రేమతో ఆదరిస్తూ పాటుపడిన సేవాధురి. ఈ హాస్టల్కు నా చేతనే ప్రారంభోత్సవం చేయించారు. దివి తాలూకా కొడాలి తుమ్మల వెంకట కృష్ణారావు యువకుడు, ఉత్సాహవంతుడు, తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా పనిచేసి దివి తాలూకా పెదముత్తేవి లింగమనేని వెంకట్రామయ్య ఉత్సాహం కల కాంగ్రెస్ భక్తుడు. 1930లోనే ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళి అక్కడి నుంచి ఇవాటి వరకు కాంగ్రెస్ భక్తుడిగా ఉన్న సేవా వ్రత్. ఇంకా బార్లగూడి కాపురస్తుడు కోనేరు సీతారామయ్య వగైరా మిత్రుడు కాంగ్రెస్ సంస్థ విభాగంలో శాసనసభ ఎన్నికల కార్యక్రమంలో నాకు నిరంతరం చేదోడు వాదోడుగా ఉన్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాం నా విధి. బందర్లో జరిగిన నా షష్ఠి పూర్తి విశేష 1958 డిసెంబర్ 3 నాటికి నాకు షష్ఠి పూర్తి అయ్యింది. ఘంటసాల గ్రామంలో మిత్రుడు వేమూరి చెన వెంకటేశ్వరరావు కృష్ణారావు ఒకసారి నా శిలా విగ్రహం వెయ్యాలని 3000 రూపాయలు నాకు తెలియకుండా వసూలు చేశాను. అది నేను తెలుసుకొని వ్యతిరేకిస్తూ ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేట్లు చేశాను. ఈ కార్యక్రమం అంతటితో అయిపోయి మండలి వెంకటకృష్ణారావు, చెన్నిపాటి రామకోయట్టయ్య, మాగంటి అంకినీడు, ధోనేపూడి ఈశ్వరరావు, వెంకటేశ్వర్లు, మద్దారి జగన్నాథం వగైరా మిత్రులందరూ కలిసి నా షష్ఠి పూర్తి చేస్తామని నేను మొదట్లో వ్యతిరేకించాను. కారణం షష్ఠి పూర్తి చేసుకోదగినంత పెద్దరికం నాకు లేదని. వారందరూ కూడా మనకున్న జిల్లా కమిటీ కాంగ్రెస్ పట్టాభి భవనం చాలా 3 గదులు మాత్రమే ఉన్నాయి. ఈ షష్ఠి పూర్తి పేరుతో 60,000 వసూలు చేసి ఆ 3 గదులకు మరో 3 గదులు పెంచి ఆ పైన ఒక హాల్ వేస్తాం.
బందర్లో ఉన్న ఒకే ఒక పురమందిర బహిరంగ సమావేశాలకు చాలతలే. ప్రత్యేకంగా ఒక హాలు వేస్తే కాంగ్రెస్ కార్యకలాపాలకే కాక ఇతర బహిరంగ సమావేశాలు కూడా ఉపయోగపడచ్చు. మీరు అంగీకరించాలని ఒత్తిడి చేస్తే తప్పక ఒప్పుకోరు. ఉత్సవం వివరాలు. ఈ ఉత్సవ వివరాలు కొన్నింటిని పండిత గొర్రెపాడు సుబ్బయ్య, వెంకట సుబ్బయ్య రాసిన మన రైతు పెద్ద అనే గ్రంథంలో ఉల్లేఖిస్తారు. ఈ సన్మాన సంఘానికి అధ్యక్షుడు మండలి వెంకటకృష్ణారావు, ఉపాధ్యక్షుడు వల్లభనేని రాంబ్రహ్మ, మద్దారి జగన్నాథం, కేఎల్ఎన్ ప్రసాద్ గారు, కార్యదర్శులుగా చెన్నుపాటి రామకోటయ్య, వీరపనేని గోపాలకృష్ణయ్య, విన్నకోట రామలింగం గారు, కోశాధికారిగా ధోనేపూడి ఈశ్వర వెంకటేశ్వర్. ఈ షష్ఠపూర్తి ఉత్సవంలో నిధి వసూలు చేసి కృష్ణా జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన పట్టాభి భవనంపై గొట్టిపాటి బ్రహ్మయ్య షష్ఠిపూర్తి హాలు నిర్మించాలని ఆహ్వాన సంఘం వారు తీర్మానించారు. మండలి వెంకటకృష్ణారావు గారు రాత్రి అనక పగలనక శ్రమించి మిత్ర బృందంతో జిల్లా అంతటా తిరిగి 60,000 రూపాయలు అనతి కాలంలో సేకరించి హాలు నిర్మాణం కూడా త్వరగానే జరిగిపోయి 1958 డిసెంబర్ 31 బందర్లో షష్ఠిపూర్తి సన్మానం జరపాలని ఆనాడు బందర్ పట్టణాన్ని కళ్ళుల పండుగగా అలంకరించి ముఖ్యమంత్రి సంజీవరెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, కొండా వెంకటరెడ్డి, డి సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, జేవి నరసింహారావు, బివి రాజు, ఎస్బిబి పట్టాభిరామారావు, ముందు మల్ల నరసింహారావు ప్రభృతులు హాజరు. పిసిసి అధ్యక్షుడు పెడతరు రంగారెడ్డి, కార్యదర్శులు నూకల రామచంద్రారెడ్డి, పెమ్మరాజు, సూర్యరావు, వెంకట్రావు వచ్చారు. ఇంకా ఎందరో ఎంపీలు, శాసనసభ్యులు హాజరు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, అభినవ దిక్కన తుమ్మల సీతారామమూర్తి వంటి మహాకవులు వచ్చారు. అసెంబ్లీ స్పీకర్ కాళేశ్వరరావు కూడా వచ్చారు. పతాకోత్సవం పెద్దల రంగారెడ్డి చేయగా హాలు ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేశారు. సభాధ్యక్షుడు కళా వెంకట్రావు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అల్లూరి సత్యనారాయణరాజు బ్రహ్మయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించి బ్రహ్మయ్య గారి సేవలు ప్రదర్శిస్తూ స్నేహితులు అల్లూరి, కాళేశ్వరరావు, సంజీవరెడ్డి, కొండా వెంకటరెడ్డి మొదలైన వాళ్ళు మాట్లాడారు. సాయంత్రం బ్రహ్మాండమైన ఊరేగి అనంతరం పార్కులో బహిరంగ సభ. ఈ సభకు అసెంబ్లీ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షుడు, నీలం సంజీవరెడ్డి, అల్లూరి విశ్వనాథ ప్రభుత్వులు ఎంతో మంది ఉపన్యసించారు. స్నేహితులు కాకా నరసింహారావు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి ప్రభృతులు పద్యాలు చదివారు. నా షష్ఠపూర్తి ఉత్సవాన్ని ఆంధ్రదేశంలో ఒక పెద్ద పండుగగా నిర్వహించిన ఉత్సవ సంఘ అధ్యక్షుడు మిత్రుడు మండలి వెంకటకృష్ణారావు, ఉత్సవ సంఘం సభ్యులకు, ఉత్సవానికి వచ్చిన నన్ను ఆశీర్వదించిన పెద్దలకు, మిత్రులకు, సన్మానోత్సవ సంచికకు వ్యాసాలు రాసి నా పట్ల వారికి గల ప్రేమ ప్రకటించిన మిత్రులకు నా నమస్కారం ఆనాటి సభలో సమర్పించారు. నాటి ఉత్సవం ప్రసక్తి వచ్చినందుకు ఈనాడు కూడా తిరిగి నమస్కారం. మధుర కవి కాకాని నరసింహారావు ఆంధ్రదేశంలో కవిత్వాన్ని ఒక ఉద్యమంగా ప్రచారం చేసి అసంఖ్యాకాలైన శిష్య ప్రశిష్యుల శ్రేణి కలిగిన పరమ పూజ్యులు తిరుపతి వెంకట కవుల ప్రధాన శిష్య శ్రేణిలో మహాకవులు పెంగళి, కాటూరి ద్వయం. వీరు రచించిన సౌందర్య నందం పవ్య సాహిత్యంలో మృదు మధురమైందిగా ప్రసిద్ధి. కాటూరి వెంకటేశ్వరరావు గారు బందర్ జాతీయ కళాశాల ప్రధానోపాధ్యాయులుగా, పెంగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ప్రతిష్ట పొంది పెంగళి వారి శిష్యుడే మన కాకాని. ఆయన రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ సంస్థ పట్ల, కాంగ్రెస్ నాయకుల పట్ల భక్తి శ్రద్ధలు పెంచుకొని ఇద్దరం పరస్పరం గౌరవంతో సన్నిహితత్వం కలిగి బందర్ డిప్యూటీ కలెక్టర్ జేమ్స్ 1930లో మా నల్ల జెండాల కేసు విచారించి సమయంలో ఈయన ఆఫీస్ హెడ్ గుమాస్తా తన ఆఫీస్ కార్యకలాపాలు సక్రమంగా నిర్వహిస్తూ తీరిక సమయాల్లో మేమన్న బందర్ సబ్ జైలుకు వచ్చి మా యోగక్షేమాలు విచారించి కొడాలి ఆంజనేయులు గారు కవి అవ్వటం చేత ఆయనతో కవితా వ్యాసంగం చేస్తూ ఉండేవారు. మేము కూడా విని ఆనందించేవారు. మేము ఆయన సన్నిహిత మిత్రులు. అనేక సభలకు వీరు అధ్యక్షులుగాను, ఉపన్యాసకులుగాను వెళ్ళిన సందర్భంలో వారి కవితను మృదుమధురంగా వినిపిస్తూ సభికులను ఆనందపరిచేవారు. అలాంటి కవి మిత్రుని కలిగి ఉండటం అదృష్టం. బందలపాటి శివరామకృష్ణ మా గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి అల్లుడు
బందలపాటి శివరామకృష్ణ దేశీ కవితా మండలి స్థాపించి శరత్ సాహిత్యాన్ని ఆంధ్రదేశంలో ప్రతి పల్లెటూరుకు అందజేసిన సాహితీవేత్త. అనేక అమూల్యమైన గ్రంథాలు ప్రచురించి ధన్యోస్మి అనుకున్నవ. నా షష్ఠి ఉత్సవానికి నాటికి ప్రచురించిన హంసలో నా చరిత్ర సంక్షిప్తంగా రైతు పెద్ద 3వ ప్రచురణ ఆనాటికి ముచ్చటగా తీసుకువచ్చి నా ఎడల ఆయన గల ప్రేమ వెల్లడించుక. ఆయన బిడ్డలకు ఆశ వడ్డే శోభనాలు మనోవాక్కాయ కర్మల రైత్ గుడివాడ తాలూకా యలమరు. వీరి తండ్రి రాములు గారు పేరు ప్రతిష్టలు గల పెద్ద శోభనాద్రి గారు ఆంధ్రదేశంలో రైతు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సవించే పదాంజలి. అనేక రైతు మహాసభలకు అధ్యక్షత వహించడం, ప్రభుత్వం వద్దకు రాయబారాలు నడపడం, హెచ్చు ఉత్పత్తికి రైతులు ప్రోత్సహించడం ఈయన కర్తవ్యంగా భావిస్తూ 80 సంవత్సరాలు పడిన కాలినడకన గ్రామాల వెంట తిరగడం ఆయన దీక్షా దక్షతకు మామ అల్లుడుగా మేం ప్రేమించుకుంటూ ఉండేవారు. రైతు సమస్యలతో మేము సహచరుడు. భార్యాభర్తలకు తగవులు వచ్చిన సందర్భాలు వీరికి ఆ విషయాలు తెలిపిన వెంటనే గ్రామానికి వెళ్ళి ఆ తగవులు విచారించి వారిని ఆనందంగా కాపురం చేసుకునే స్థితిలో ఉంచి ఆశీర్వదించడం ఈయన ప్రధాన కర్త. ఆయన మనవుడే వడ్డే శోభనాధీశ్వరరావు ఉయ్యూరు శాసనసభ్యుడిగా, తర్వాత రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ మెంబర్గా ఉన్నవాడు. పార్లమెంట్ అక్కడ కూడా మంత్రి ఆయన సంస్కర్త. పునర్వివాహాలకి వర్ణాంతర వివాహాలు ప్రోత్సహిస్తూ కొన్ని సందర్భాల్లో నన్ను కూడా వారితో తీసుకువెళ్ళి ఆ కార్య నిర్వహణలో నాకు భాగం పంచి పెట్టిన ప్రేమము. నేటి యువకులు ఈయన ఆదర్శంగా పెట్టి ప్రజాసేవ సర్వతోముఖంగా చేయటం కర్తవ్యం. మహాత్ముని పిలుపు స్వరాజ్య సంరంభంలో పాల్గొని దేశసేవ తన్ను తాను అర్పించుకున్న త్యాగమూర్తి కవిశేఖర గురజాడ రాఘవ శర్మ. ఆయన మనవరాలి గురజాడ రాజరాజేశ్వరి. మా సరసభాటికి ఆమె చాలా ఆత్మీయురాలు. చదువు సంధ్యలు పూర్తి చేసి లెక్చరర్గా పనిచేస్తుంది. గౌరవమైన ఉద్యోగంలో కుటుంబ భారం వహించగలిగిన ఆశిస్తున్న తల్లిదండ్రులు సహితం కాదని రాత్రింబగళ్ళు కాంగ్రెస్ సందేశాన్ని కృష్ణా జిల్లా గ్రామాల వెంట తిరిగి ప్రజలను కాంగ్రెస్ కార్యకర్తను ఉత్తేజితులు చేసిన ఘనత ఆయన. శ్రావ్యమైన కంఠం, మధుర కవిత్వం, నిష్కామమైన ప్రజాసేవ, మిత్రులకు ప్రేమ. ఆంధ్రజాతీయ కళాశాలలో ఖద్దరు సంస్థ ఎందో కుటుంబ పోషణకు తగినంత మాత్రం సంపాదించుకుంటూ కవితా వ్యాసంగం చేస్తూ జ్యోతిష్యం, సాముద్రికం, వాస్తుశాస్త్రంలో పాండిత్యం సంపాది కోరిన వారికెల్లా ఉచితంగా సలహా సంప్రదర్శకులు ఇస్తూ పరమ పూజ్య భావంతో ప్రణుతులందుకుంటున్న నా ప్రియమిత్రుడు సన్మానోత్సవ సంచిక సంపాదకత్వ భావం వహించడంగా షష్ఠి పూర్తి సన్మానాన్ని సంబంధించిన సర్వ వ్యవహారాలను మిత్రుడు మండలి రామకృష్ణారావు గారి సలహా ఇస్తూ సవిజాతిగా పనిచేసి ఉండ వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనం. కాళేశ్వరరావు పంతులు గారు ఆంధ్రదేశంలో మహాత్యాగమూర్తిగా ప్రసిద్ధి చెందిన దేశోద్ధారకుల కాశీనాథుని నాగేశ్వరరావు గారు పంతులు గారు 2 చేతులా సంపాదించి 2 చేతులా దానం చేసి విశ్వదాతగా మహాత్ముడిచే ప్రశంసించబడి కాళేశ్వరరావు గారు పిత్రార్జితమైన ప్రతి సంవత్సరం ఎంతో కొంత అమ్ముతూ దేశం కోసం తన సర్వత్వం హార్ది కర్పూరంలాగా హరింపచేసు వేముల కూర్మయ్య ప్రభుత్వ విద్యార్థులు తమ అండదండలతో పైకి తీసుకొచ్చి కాళేశ్వరరావు పంతులు గారు ఆంధ్ర నాయకుల్లో అగ్రశ్రేణికి చెందిన మహానాయకుడు. వారు స్వరాజ్య సమరంలో అనేక రంగాలలో సేనా వాహినులను నడిపిన ప్రథమ శ్రేణి నాయకుడు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం అధ్యక్షులుగా ప్రకాశం పంతులు గారు, దేశోద్ధారక పంతులు గారు, గంపలగూడెం కుమారరాజా ఉన్న రోజుల్లో ఆయన ప్రధాన కార్యదర్శిగా వ్యవహరి 1920 నుంచి రాజకీయ రంగంలో ఉండటమే కాక ఆయన విద్యార్థి దశ నుండి సంస్కరణాభిలాష ఉన్నవారు. బ్రహ్మశ్రీ రఘుపతి వెంకటరత్న నాయుడు గారు
శిష్యరికంలో బ్రహ్మ సమాజ సిద్ధాంతానికి అనుగుణంగా రూపురేఖలు దిద్దుకొని మహాత్మా గాంధీ దేశానికి నాయకత్వం వహించాక వారు ఏ కార్యక్రమాలు అనుసరించి జనసామాన్యాన్ని నడపడానికి ప్రయత్నించారు వాటిని ముందే ఆచరణలో పెట్టినట్లు కనబడుతోంది. ఆయన గ్రంథాలయ ఉద్యమం ప్రాతిపదిక పెట్టుకొని రాజకీయాల్లో మేళవి ఆ ఉద్యమాన్ని నడిపిన లాయరుగా విశేష ధనం గడి కూడా రాజకీయ రంగంలో తిలక్ గారి శిష్యుడై జాతీయవాదిగా ప్రవేశించి 1920లో గాంధీ గారు శాసనసభ బహిష్కరణ సిద్ధాంతాన్ని చెప్పినాడు. ఆంధ్రులో పెద్దలైన వెంకటప్పయ్య పంతులు గారు కూడా శాసనసభను బహిష్కరించడం న్యాయమా అని సందేహంలో పడిన రోజులు విజయవాడలో జరిగిన జాతీయవాదుల సభలో పంతులు గారు అభ్యర్థిగా నిర్ణయించి 1920లోనే గాంధీ గారు విజయవాడ. అప్పుడు వారు ప్రప్రథమంలో ఆంధ్రలో శాసనసభ అభ్యర్థిత్వం వదులుకొని ఆంధ్రులందరికీ మార్గదర్శకులై గాంధీ గారి సిద్ధాంతానికి అనుగుణంగా గాంధీ జాతీయ విద్యాలయం ఆయన స్థాపించి విద్యాలయాల బహిష్కరణ విద్యార్థులకు విద్య నేర్పడానికి అనువుగా పెట్టి ఖద్దరు ఉద్యమంలో ఉండి స్టోర్స్ పెట్టి 1923 నుంచి 30 దాకా వ్యవహరించారు. హరిజన ఉద్యమంలో ఆయన అందవేశం చేయి అనేక మంది విద్యార్థులకు చదువు చెప్పించి భోజనాలు పెట్టించి సర్వతోముఖంగా సేవ చేశారని రాజకీయ రంగంలోనే కాక సారస్వత రంగంలో కూడా విలువైన గ్రంథ రచన చేసి వెలువరించారు. విశాలాంధ్ర ఉద్యమాన్ని ఆయన పిత అని చెప్పదు. పెద్దలైన తెలంగాణ వారి సహాయ సానుభూతులను పొంది ఆ రోజుల్లో విశాలాంధ్ర ఉద్యమాన్ని నడిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సర్వశక్తులు వినియోగించారు. ఆయన ఇటీవల పెద్దలు చనిపోయిన తరువాత ఆంధ్ర భీష్ములుగా అభివర్ణించారు. భీష్మాచార్యులు అతిరథ శ్రేష్ఠులై యుద్ధరంగంలో అంపశయ్యపై మరణించినట్టుగా ఆయన రాజకీయాల్లో ఆరితేరడి. ఆయన నో చేంజర్ కారు ప్రో చేంజర్. శాసనసభ ద్వారా సేవ చెయ్యాలనే తత్వం ఉన్న అనేక సందర్భాల్లో కాంగ్రెస్ తరఫున శాసనసభలు అలంచనవ. ఇప్పుడు కూడా వృద్ధాప్యంలో శాసనసభలో ప్రవేశించి సేవ చేయాలనే తత్పరతతోనే ఆ ఒట్ట యుద్ధంలో పాల్గొని భీష్ముడి మాదిరిగా ఈ అంపశయ్య మీద మరణించడం జరిగింది. శాసన పరిషత్తు సభ్యుడు మిగతా విషయాలు రేపు.